హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మనము బ్యూటీకి సంబంధించి వీడియో చేద్దాము. యాక్చువల్లీ ఇందులో నేను మీకు హెయిర్కి సంబంధించి ఒకటి చూపించాలనుకుంటున్నాను. హెయిర్ మళ్ళీ కొంచెం రీగ్రోత్ రావడానికి దానికి అన్నట్టు మనం ఒక పౌడర్ తయారు చేస్తాము. ఇది మనం ప్రతిరోజు మార్నింగ్ ఇంకా ఈవినింగ్ ఒక్కొక్క స్పూను తింటూ ఉండాలి. సో ఇది ఎలా చేయడం అన్నది ఒకటి చూద్దాము. రెండోది, మనము జనరల్గా హెయిర్ కలర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో న్యాచురల్గా మనకి హెయిర్ కలర్ అవ్వడానికి, దట్టు కెమికల్స్ అవి లేకుండా న్యాచురల్గా మన హెయిర్ని కొద్దిగా కలర్ చేసుకోవడానికి మనం ఒక ఆయిల్ని కూడా ప్రిపేర్ చేద్దాము. ఇది రెగ్యులర్గా రాసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒకటి గ్రే హెయిర్ అన్నది కవర్ అవుతుంది. అయితే 100% కవర్ అవుతుందని నేను చెప్పలేను, బట్ కొద్దిగా మనకి న్యాచురల్ లుక్ ఉంటుంది. అలాగే మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో ఇవి రెండు మనం ఈరోజు మన టాపిక్లో చూద్దాము. అయితే ముందుగా మనం తిని పౌడర్ ఎలా తయారు చేయడము అన్నది చూద్దాము. హెయిర్ గ్రోత్కి మనకి ఈ పౌడర్ చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక 1 కప్పు కొబ్బరి పొడి తీసుకున్నాను. ఇది డ్రై కోకోనట్ పౌడరు. 1/4 కప్పు నల్ల నువ్వులు, అలాగే 1/4 కప్పు ఆమ్లా పౌడరు, 1/3 కప్పు పటిక పంచదార మాత్రమే తీసుకోవాలి. అలాగే 1/3 కప్పు గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్ అంటారు కదా, అవి. సో ఇవన్నీ మనం ఏం చేయాలంటే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ పంప్కిన్ సీడ్స్, ఈ పటిక పంచదార, నల్ల నువ్వులు, ఆమ్లా పౌడరు, కోకోనట్ పౌడర్ ఫైన్ పౌడర్ లాగా తయారు చేయాలి. సో చూస్తున్నారు కదా, మన పౌడర్ రెడీ అయిపోయింది. ఇలా మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం ప్రతిరోజు ఇంత క్వాంటిటీ 1 స్పూన్ మార్నింగ్, ఇంకా 1 స్పూన్ ఈవినింగ్, రోజుకి 2 టైమ్స్ తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. మన హెయిర్ గ్రోత్ అన్నది చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది. ఈ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఇది ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది మన పౌడర్ రెడీ అయిపోయింది కదా, దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుని మీరు యూస్ చేసుకోవాలి. సో మనది ఫస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం హెయిర్కి అప్లై చేసి ఆయిల్ గురించి చూద్దాము, గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడానికి. సో ఇక్కడ మన హెయిర్ ఆయిల్కి కావలసిన ఐటమ్స్ ఏంటి అన్నది చూద్దాము. ముందుగా ఇక్కడ 1/4 కప్పు బాదాము, అలాగే ఒక 1 స్పూన్ లవంగాలు, ఇంకా 1/4 కప్పు ఆమ్లా పౌడరు, 1/3 కప్పు పసుపు. ఈ పసుపు కూడా ఏంటంటే మనం పసుపు కొమ్ములు ఆడించుకుని వాటితో ప్యూర్గా తయారైన పసుపు, ఇది మాత్రమే కావాల్సి ఉంటుంది. మనకి మామూలుగా బజార్లో దొరికి పసుపులు అవి అయితే కల్తీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో ప్యూర్గా ఉన్న పసుపు తీసుకోండి. ఇది 1/3 తీసుకున్నాను. సో ఇప్పుడు వీటన్నిటిని మనం డ్రై రోస్ట్ చేయాల్సి ఉంటుంది. మన దగ్గర ఉన్న ఏదైనా ఒక ఐరన్ కడాయి పెట్టుకోండి. ఒకవేళ ఐరన్ కడాయి లేదు అనుకుంటే మామూలు మనం రెగ్యులర్ ఇనప పెనాలు ఉంటాయి కదా, వాటిలోనైనా మనం చెయ్యొచ్చు. అయితే ఇక్కడ నేను ఒక చిన్న ఐరన్ కడాయి పెట్టాను. సో ఈ ఐరన్ కడాయిలో ముందుగా మనము ఈ బాదాం ఉంది కదా, ఇది వేసేయాలి. ఈ లవంగాలు డ్రై రోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో బాదాం కలర్ బాగా మారిపోవాలి, అంతవరకు మనం దీన్ని డ్రై రోస్ట్ చేయాలి. ఆల్మోస్ట్ మార్చేసినంత వరకు మనం వీటిని డ్రై రోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ బాదం అన్నది మనకి హెయిర్ నరిష్మెంట్కి యూజ్ అవుతుంది.
అలాగే లవంగాలు ఉన్నాయి కదా, ఈ లవంగాలు మనకి డాండ్రఫ్ ఇవి లేకుండా చేస్తుంది. హెయిర్లో ఎనీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి లేకుండా చేస్తుంది. సో ఇవి మనకి చాలా హెల్తీగా హెయిర్కి యూజ్ అవుతాయి. ఆల్మోస్ట్ బ్లాక్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసేద్దాము. సేమ్ కడాయిలోని మనం ఈ పసుపుని ఇంకా ఈ ఆమ్లా పౌడర్ని ఈ రెండింటిని వేసేయాలి. వేసేసి ఇవి కూడా బ్లాక్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కంటిన్యూస్గాను మాడినట్టుగా అయిపోవాలి మనకి పసుపు. ఇదిను బ్లాక్ కలర్ వచ్చే వరకు మనం వీటిని వేయించుదాము. సో ఇది బాగా చల్లారిన వరకు ఇలా ఉంచుదాము. ఈలోపుగా మనం ఇక్కడ వేయించి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా, ఈ లవంగా బాదాము, వీటిని మనం ఫైన్ పౌడర్ చేసేద్దాము. సో మన బాదాము ఇంకా లవంగాలు పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఈ పసుపు దాంట్లో వేసేద్దాము. వేసేసి దీన్ని జస్ట్ ఒకసారి బాగా కలిపేద్దాము. సో ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే మనకి ఆల్రెడీ పసుపు ఇది ఇంకా వేడిగా ఉంది కదా, ఈ బాదం కూడా దీంట్లో ఇంకా ఏదైనా ఉంటే మాయిశ్చర్ అది కూడా పోతుంది. సో ఫైనల్గా మన పౌడర్ రెడీ అయిపోయింది. అయితే దీన్ని ఒకసారి మనం యూస్ చేయడానికి ముందు జల్లించుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఒకసారి జల్లించేద్దాము. సో ఇలా జల్లించాం కదా, ఇంకా ఇందులో మనకి ఇలా గ్రాన్యూల్స్ లాగా ఉండిపోయాయి కదా, మనం మళ్ళీ దీన్ని మిక్సీలో వేసి ఒకసారి పౌడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది చేసేద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన హెయిర్ కలర్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇంత ఫైన్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా అప్లై చేయాలి, ఎలా మిక్స్ చేయాలి అన్నది చూద్దాము. దీన్ని మనం ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఉంచుకోవాల్సి ఉంటుంది. మనకి కావలసినంత పౌడర్ తీసుకుని వాడుకోవాలి. అయితే దీన్ని ఒక బాటిల్లో వేసేద్దాము. ముందుగా ఇది నువ్వుల నూనె. ఒకవేళ ఇన్ కేస్ నువ్వుల నూనె లేదు అనుకుంటే ఎనీ కోకోనట్ ఆయిల్ కానీ నార్మల్ ఆయిల్లో కానీ మీరు మిక్స్ చేసుకోవచ్చు. బట్ మంచి రిజల్ట్ రావాలి అనుకుంటే నువ్వుల నూనె యూస్ చేసుకోండి. ఇప్పుడు ఈ నువ్వుల నూనె తీసుకున్నారు కదా, దీంట్లోని మనము ఈ పౌడర్ని కొద్దిగా మిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన హెయిర్కి ఎంత కావాలి అన్నదాన్ని బట్టి మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను అరౌండ్ ఒక 2.5 స్పూన్స్ పౌడర్ వేసాను. దీన్ని ఇప్పుడు బాగా కలిపేయాలి. సో దీన్ని ఇలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఓవర్ నైట్ అంతా దీన్ని ఇలాగ వదిలేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఈ పౌడర్ తాలూకా ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా నూనె బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే మీరు హెయిర్కి ఈ ఆయిల్ని మామూలుగా పట్టించేసుకోవాలి. ఆయిల్ ఎలా అప్లై చేస్తామో అలా రాసేసుకోవాలి. ఇలా రాసుకుని అరౌండ్ ఒక 1.5 అవర్స్ మీరు హెయిర్కి అది ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత యాజ్ యూజువల్ మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూ తోటి
మీరు హెయిర్ వాష్ చేసుకోవడమేను. ఇది వీక్లీ ట్వైస్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినట్టయితే మీరు రెగ్యులర్గా ఇలా చేస్తే కనుక గ్రాడ్యువల్గా మీ హెయిర్ బ్లాక్ కలర్లోకి కలర్ చేంజ్ అయిపోతుంది. మీ గ్రే హెయిర్ అంతా కూడా బ్లాక్లోకి చేంజ్ అవుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇందులో నేను మీకు హెయిర్కి సంబంధించి 2 రకాల టిప్స్ చెప్పాను. ఒకటి న్యాచురల్ హెయిర్ డై, ఇంకొకటి మనకి హెయిర్ హెల్తీగా గ్రో అవ్వడానికి ఈ పౌడర్ని మీరు ప్రతిరోజు మార్నింగ్ ఒక స్పూను ఇంకా ఈవినింగ్ ఒక స్పూను తీసుకుంటూ ఉండండి. ఇది ఇలా తినడం వల్ల మీకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఈ హెయిర్ ఆయిల్ని మీరు రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ అప్లై చేస్తూ ఉంటే మీ గ్రే హెయిర్ అంతా కూడా డార్క్గా అయిపోవడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది, షైనీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.